హలో ఫ్రెండ్స్, ఏపీ ఈఏపీ సెట్ స్టూడెంట్స్ కి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ ఇప్పుడు లైవ్లోకి వచ్చాయి. వెంటనే మీ మార్క్స్ చెక్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మీ కొత్త ఇంటర్ మార్క్స్తో పాటు రెస్పాన్స్ కీ ద్వారా కాలిక్యులేట్ చేసుకున్న ఈఏపీ సెట్ మార్క్స్ ఉపయోగించి మీ ప్రిడిక్టెడ్ ర్యాంక్ను తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇంటర్ మార్క్స్ వెయిటేజ్ వల్ల చాలామంది స్టూడెంట్స్ ర్యాంక్స్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడే మీ కొత్త మార్క్స్తో ర్యాంక్ను ఒకసారి చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఏపీ ఈఏపీ సెట్ రిజల్ట్స్ చాలా త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. 1 లేదా 2 రోజుల్లోనే రిజల్ట్స్ డిక్లేర్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం వస్తోంది. అయితే మీ కొత్త ఇంటర్ మార్క్స్ వల్ల మీ ఫైనల్ ర్యాంక్ ఎంతవరకు మారవచ్చు? మీరు మీ ఏపీ సెట్ మార్క్స్ మరియు ఇంటర్ మార్క్స్ ఆధారంగా మీ ప్రిడిక్టెడ్ ర్యాంక్ను ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు ఈ వీడియో కంటిన్యూయేషన్లో చూద్దాం. ఏపీ ఈఏపీ సెట్ ర్యాంక్ అనేది కేవలం ఈఏపీ సెట్ మార్కుల మీదే డిపెండ్ అయి ఉండదు. అది కంబైన్డ్ స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ కంబైన్డ్ స్కోర్ ఎలా చెక్ చేస్తారంటే, మనకి ఏపీ ఎంసెట్లో 160 మార్కులకు ఎన్ని మార్కులు వచ్చాయో దానికి 75% వెయిటేజీ తీసుకుంటారు. అలాగే ఐపీఈలో గ్రూప్ మార్కులు అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్లస్ ప్రాక్టికల్స్ కలిపి 600 మార్కులకు మనకి ఎన్ని వచ్చాయో దానికి 25% వెయిటేజీ తీస్తారు. సో ఈ రెండు కలిపి వచ్చే కంబైన్డ్ స్కోర్ను బట్టి మనకి ర్యాంక్ అనేది కేటాయిస్తారు. ఇప్పుడు మీ ఐపీ మార్కులు మీ ఎంసెట్ ర్యాంక్ను ఎంతలా చేంజ్ చేస్తాయో మీకు ఒరిజినల్ డేటాతో చూపిస్తాను. ఇక్కడ మొత్తం 6 స్టూడెంట్స్ ఉన్నారు. అందరికీ యావరేజ్గా ఎంసెట్లో 56 మార్కులు వచ్చాయి. కానీ అందరి ఐపీ మార్కులలో డిఫరెన్స్ ఉంది. ఫర్ సపోజ్ ఇక్కడ ఏ అండ్ బికి 107 మార్కుల డిఫరెన్స్ ఉంటే వాళ్ల ర్యాంక్ డిఫరెన్స్ వచ్చేసి 20,000 ఉంది. అలాగే సి అండ్ డికి 226 మార్కుల డిఫరెన్స్ ఉంటే వాళ్ల ర్యాంక్ డిఫరెన్స్ 80,000గా ఉంది. అలాగే ఈఎన్ఎఫ్కి 251 మార్కుల డిఫరెన్స్ ఉంటే వాళ్ల ర్యాంక్ డిఫరెన్స్ ఏకంగా 1,23,000 వచ్చేసింది. అంటే నేను చెప్పేది ఏంటంటే, కేవలం 25% ఐపీ మార్కులే కదా అని లైట్ తీసుకోకండి. అవి మీ ర్యాంక్ను చాలా డ్రాస్టిక్గా చేంజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఈ ఒరిజినల్ డేటాను లైవ్లో ఎంసెట్ హబ్ ర్యాంక్ ప్రిడిక్టర్లో చెక్ చేద్దాం. ఈ ప్రిడిక్టర్ చాలా యాక్యురేట్గా ఉంది. ఫర్ సపోజ్ మ్యాథ్స్ మార్కులు 38, ఫిజిక్స్ మార్కులు 10, కెమిస్ట్రీ మార్కులు 8 అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ కి ఐపీఈలో 575 మార్కులు వస్తే తన ర్యాంక్ అరౌండ్ 23,000 చూపిస్తుంది. అలాగే పర్సన్ బి కి ఐపీఈలో 540 మార్కులు వస్తే తన ర్యాంక్ అరౌండ్ 31,000 చూపిస్తుంది. అలాగే పర్సన్ సికి 480 మార్కులు వస్తే తన ర్యాంక్ అరౌండ్ 50,000 చూపిస్తుంది. ఒకవేళ పర్సన్ డికి కేవలం 355 మార్కులు మాత్రమే వస్తే అప్పుడు తన ర్యాంక్ అరౌండ్ 1,12,000 చూపిస్తుంది. అంటే చూశారుగా, మీ ఐపీ మార్కులకు 25% వెయిటేజీ ఉన్నా సరే అది మీ ర్యాంక్ను ఎంతలా మారుస్తోందో. సో ఇప్పుడే ఎంసెట్ హబ్ ర్యాంక్ ప్రిడిక్టర్లోకి వెళ్లి మీ ర్యాంక్ను చాలా యాక్యురేట్గా తెలుసుకోండి. మే 25న కీ వచ్చింది కదా, అందులో మీ ఎంసెట్ మార్కులు ఎంతో చూసుకునే ఉంటారు. సో ఇప్పుడు వెంటనే ఆ ఎంసెట్ మార్కులను, అలాగే మీ ఐపీ గ్రూప్ మార్కులను 600కి ఎన్ని వచ్చాయో ఈ ఎంసెట్ హబ్ ర్యాంక్ ప్రిడిక్టర్లో ఎంటర్ చేసి మీ కంబైన్డ్ స్కోర్ మరియు ప్రిడిక్టెడ్ ర్యాంక్ చెక్ చేసుకోండి. ఫైనల్గా మీ ఒరిజినల్ ఎంసెట్ ర్యాంక్ అనేది నార్మలైజేషన్ జరిగిన తర్వాత వస్తుంది. కాబట్టి ఒక 3 మార్క్స్ పెరగడం లేదా తగ్గడం జరగవచ్చు. అందుకే మీ ర్యాంక్ను ప్లస్ లేదా -3 మార్కులకు కూడా ఈ వెబ్సైట్లోని కింద టేబుల్లో చూసుకోవచ్చు. సో ఓన్లీ ఎంసెట్ మార్కులను మాత్రమే చూసి మీ ర్యాంక్ను ఎస్టిమేట్ చేయవద్దు. ఈసారి ఇంటర్ వెయిటేజీ చాలా ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంది. ఇప్పుడే మీ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ చూసుకోవాలనుకుంటే ఎంసెట్ హబ్ని ట్రై చేయండి. ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి ఏపీ ఈఏపీ సెట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.